ఇప్పుడు పరిస్థితుల కారణం చేత ఈ ఇంట్లో నువ్వు ఇంటి కోడలుగా దీపం పెట్టలేకపోతున్నావు. ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా వచ్చావు. ఇష్టంగానే నీ మెడలో తాళి కట్టాను, కానీ అమ్మా నాన్నలకి మీ కోడలు అని పరిచయం చేయలేకపోతున్నాను. తాళి కట్టక ముందు పరాయి వాడిలా ఉన్నాను, తాళి కట్టాక కూడా పరాయి వాడిలాగానే ఉన్నాను. అదే బాధగా ఉంది. రాఘవ, నా వల్ల నువ్వు ఇన్నేళ్లు బాధపడ్డావు చాలు. నీ జీవితంలో ఇంకొకరున్న తర్వాత కూడా నేను ఇంటి కోడలుగా రావాలని ఆశ నాకు లేదు. నన్ను కోడలుగా ఇంట్లో వాళ్ళకి నువ్వు పరిచయం చేయాలన్న ఆశ కూడా లేదు. నువ్వు కట్టిన తాళి నా మెళ్ళో ఉంది. ఈ జన్మకి జరగదేమో అనుకున్నది జరిగింది. ఈ ఆనందం చాలు నాకు. నీ మంచితనం నీతో అలా మాట్లాడిస్తుంది. నేను 3 ముళ్ళు వేశానని నువ్వు ఎంత మురిసిపోతున్నావో. 3 ముళ్ళైతే వేయగలిగాను గాని భర్తగా ఉండలేకపోతున్నాను కదా. ప్రేమగా మాట్లాడలేకపోతున్నా, ప్రేమగా దగ్గరికి తీసుకోలేకపోతున్నా. కనీసం నీ ఎదురుగా 10 నిమిషాలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఆ అదృష్టం ఎలాగో లేదనుకుంటే కనీసం ఆ ఫోటో కూడా మిగలకుండా పోయింది. ఆ ఫోటో ఉండి అది ఒక జ్ఞాపకంగా నా దగ్గర ఉండిపోయేది. ఆ ఫోటో చూసుకుంటూ అయినా నీతో ఉన్నాను, నీతో మాట్లాడుతున్నాను సంతోషపడే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అదృష్టం కూడా లేకుండా పోయింది. లేదని ఎవరన్నారు? ఆ ఫోటో నా దగ్గర జాగ్రత్తగా ఉంది. ఒక్క నిమిషం ఉండు. ఈ ఫోటోని జ్ఞాపకంగా నీ దగ్గర పెట్టుకోవాలనుకోవడం తప్పు కాదు. కానీ ఆ ఫోటో ఇంకొకరి కంట పడితే మాత్రం లేనిపోని ఇబ్బందులు వస్తాయి. ఎవరి కంట పడకుండా చూసుకో. నా ప్రేమని ఇన్నాళ్ళు ఎవరికి తెలియకుండా నీ మనసులో ఎలా దాచుకున్నావో ఈ ఫోటోని కూడా నువ్వు అలాగే దాచుకోవాలి. నువ్వు దూరంగా ఉన్నా నీ జ్ఞాపకం నా దగ్గర లేదని బాధపడేవాడిని. ఈరోజు నువ్వు దూరంగా వెళ్తున్నా ఈ జ్ఞాపకం నా దగ్గర భద్రంగా ఉంటుంది. మేడం, మీ కొరియర్ వచ్చింది. సైన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఏంటమ్మా కొరియరు? ఏం లేదు మావయ్య గారు. అప్పట్లో బావగారు అలేఖ్యకి విడాకులు ఇవ్వాలని నోటీస్ పంపించారు కదా. అలేఖ్యతో విడాకులు కావాలని కోర్టుకు అప్లై చేశారు కదా. టైం గడిచిపోయింది కాబట్టి మీరింకా ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నారా, లేదంటే ఇద్దరు సంతకాలు పెట్టి కోర్టుకి రిప్లై ఇవ్వమని నోటీస్ పంపించారు. బావగారు అలేఖ్య ఇద్దరు సంతకాలు చేసి పంపించారంటే బావగారు అప్లై చేసిన విడాకులు రద్దయిపోతాయి. పోనీలేమ్మా, విడాకులు అనే ఇంట్లో ఎప్పుడూ లేని మాటలు వినిపించేవి. ఎక్కడ విడాకులు తీసుకుంటాడో, వాడి జీవితం ఏమైపోతుందో అని ప్రతిరోజు నరకం అనుభవించేవాళ్ళం. ఇద్దరితో ఆ సంతకాలు పెట్టించేసి పంపించేస్తే ముందు ఆ గోల తీరిపోతుంది కదా. అవునండి, రాఘవ రాగానే వాడితో ముందు ఆ పని పూర్తి చేయమని చెప్పాలి. కావాలనుకున్నారు, ఇప్పుడు వద్దని బావగారే అనుకుంటున్నారు. కాబట్టి సంతకం పెట్టి పంపించడానికి పెద్ద టైం ఏం పట్టదులేండి. ఇంకా దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు.